అందరికీ నమస్కారం అండి, మీడియా మిత్రులకి అందరికీ. ఈ సినిమా గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటరు. ఉన్నది ఒకే ఒక్క జీవితం, అందరూ ఎంజాయ్ చేయండి లైఫ్ని. అంటే చాలా ఈవెంట్స్ ఉన్నాయి, మళ్ళీ ఇప్పుడే మొత్తం మాట్లాడేస్తే దిల్ బీ నథింగ్ టు టాక్. బట్ ఒకటి మాత్రం చెప్పగలను, ఇది నా సినిమానో శ్రీ కార్తిక్ సినిమానో ఇవన్నీ పక్కన పెడితే ఇది వాళ్ళ అమ్మ సినిమా. ఎందుకంటే ప్రతిసారి నేను చూసా కదా సినిమా, అంటే నాకు నరేషన్ దగ్గర నుంచి ఇప్పుడు దాకా ప్రతిదీ హలో చెక్ చెక్ వస్తుందా? సో సినిమా నరేషన్ అప్పటి నుంచి ఇప్పుడు దాకా చూశాను. ప్రతి అడుగులో ఆవిడ వెనకాల ఉండి మమ్మల్ని నడిపిస్తుంది ప్రతి దగ్గర. అంటే నేను ఈ సినిమా గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటరు, బికాజ్ లాస్ట్ టైం అన్ని సినిమాల గురించి చాలా ఎక్కువ మాట్లాడా. సో ఐ డోంట్ వాంట్ టు టాక్ ఎనీథింగ్ అబౌట్ ద ఫిల్మ్ రైట్ నౌ. అండ్ ఐఎమ్ సో హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అది ప్రభు గారికి ఐ హ్యావ్ టు థ్యాంక్. ఎందుకంటే ఆయన ఎప్పుడు ఆల్మోస్ట్ ఒక 8 years నుంచి ఎన్నో సినిమాలు అనుకున్నాం. ఫైనలీ ఈ స్క్రిప్ట్ పంపించారు. పంపించగానే వినంగానే ఎస్ ఈ సినిమా చెయ్యాల్సిందే అని ఇమీడియట్గా డెసిషన్ తీసుకోవడం జరిగింది. థ్యాంక్స్ ప్రభు ఫర్ గివింగ్ మీ సచ్ అ వండర్ఫుల్ ఫిల్మ్. నేను అంటే లైఫ్ లాంగ్ చెప్పుకోగలిగే సినిమా ఇది, నాది ఒకే ఒక్క జీవితం నా సినిమా అని గర్వంగా చెప్పుకోగలిగే సినిమా. సో థ్యాంక్స్ ప్రభు. అండ్ కార్తీక్ నేను తర్వాత పొగుడుతా. భాస్కర్, థ్యాంక్స్ ఫర్ రైటింగ్. మాకు చాలా బాగా రాశారు. ఐఎమ్ అ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ యువర్ ఫిల్మ్స్ అండ్ థ్యాంక్ యూ. లవ్లీ వర్కింగ్. అండ్ జేక్స్ బిజాయ్, నైస్ టు మీట్ యూ. ఇప్పుడే కలుస్తున్నాను నేను కూడా. అన్ని సాంగ్స్ ఇరగొట్టేశారు, థ్యాంక్ యూ. అండ్ ఎస్పెషలీ అమ్మ సాంగ్. ఈ సాంగ్ గురించి చెప్పాలంటే ఫస్ట్ ట్యూన్ పంపించారు. దాని తర్వాత శ్రీ కార్తిక్ ఇక్కడ ఎవరు మంచి రైటర్ అంటే మంచి అనేది లేదు, ఒకే ఒక్కరు ఉన్నారు, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఒకరు అని. దురదృష్టం ఆయన లేరు. ఒక 9 నెలలు కష్టపడి రాసిన పాట ఆయన. అన్ని రోజులు రాసిన పాట నాకు తెలిసి చాలా పాటలు రాశారు నాకు. బట్ 9 నెలలు రాసిన పాట ఈ పాట ఇది. ఒక్కొక్క లిరిక్ ఆయన అంటే కార్తీక్ కూడా వదలదు కాబట్టి వాళ్ళిద్దరూ డిస్కస్ చేసుకుని మొత్తం 9 నెలలు పట్టింది మొత్తం లిరిక్స్ రావడానికి. సో ఆయన ఎక్కడున్నా ఐ హోప్ హీ రెస్ట్ ఇన్ పీస్ అండ్ హీ లివ్స్ ఆన్ విత్ దిస్ సాంగ్. సో అండ్ ఈ సినిమాకి సోల్ ఫ్యాక్టర్ అమ్మ. మా అమ్మ ఫస్ట్ కథ చెప్పంగానే అమలా గారు సినిమా చేస్తున్నారా, ఆవిడ చేస్తా, లేకపోతే లేదు. ఎందుకంటే నరేషన్లోనే తను చెప్పేటప్పుడు అమలా గారు ఇలా వస్తారు. ఇంకా దాని తర్వాత నేను ఇంకోళ్ళు అసలు ఊహించుకోవడం కూడా కష్టం అయిపోయింది. సో అమలా గారు చేస్తేనే ఈ సినిమా చేస్తా, లేకపోతే చేయనన్నా. సో థ్యాంక్ యూ మ్యామ్, ఇట్ వాజ్ అన్ ఆనర్ వర్కింగ్ విత్ యూ. నిజంగా అమ్మని చూడంగానే ఎలా అయితే ఫీల్ అవుతాం అని చూడంగానే ఆవిడ జస్ట్ అలా సెట్లోకి రాగానే అందరూ మొత్తం యూనిట్ అందరూ ఇలా అయిపోతారు. సో షీ హ్యాస్ దట్ ఆరా అండ్ పాజిటివిటీ. సో థ్యాంక్ యూ మ్యామ్, we've learned a lot from you. థ్యాంక్ యూ సతీష్ గారు. అండ్ మై బ్రదర్ శ్రీజిత్ నీ గురించి అన్నీ తర్వాత మాట్లాడుకుందాం, ఇప్పుడన్నీ వేస్ట్. సో నెక్స్ట్ ఈవెంట్స్లో మాట్లాడుకుందాం. సో మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఇట్ విల్ బీ అ గ్రేట్ ఫిల్మ్, మర్చిపోలేని సినిమా అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. బీ సేఫ్. ఒకే ఒక జీవితం, అందుకే. సో థ్యాంక్ యూ సో మచ్. కాదు, ఇప్పుడైతే మీడియా కోసం పాట ప్లే చేయడం జరిగింది సార్. మళ్ళీ మాకు ఈ పాట వినాలనిపిస్తుంది. ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు? వీ వాంట్ టు నో. సో బేసిక్లీ ఈ పాటని రిలీజ్ అంటే ఇప్పుడు చేయకపోవడానికి కారణం ఏంటంటే వీ వాంట్ టు, అంటే శాస్త్రి గారికి వీ వాంట్ టు మేక్ అ స్పెషల్ షో ఫర్ శాస్త్రి గారు. ఒక డిజైన్ చేసి ఆయన రాసిన పాడిన పాటలతో పాటు వీ వాంట్ టు డిజైన్ ఇట్ అండ్ మేక్ ఇట్ లైక్ ఎన్ ఈవెంట్, ఒక చిన్న ఈవెంట్ లాగా చేసి వాళ్ళ అమ్మగారిని కుదిరితే పిలుద్దామని అనుకుంటున్నాం. అలానే అమలా గారు అమ్మగారిని, మా అమ్మగారిని,
అందరూ అమ్మల్ని పిలిచి కూర్చోబెట్టి చేద్దాం అనుకున్నాం. సో చూద్దాం, లెట్స్ సీ ఇఫ్ అన్నీ పర్మిట్ అయితే. సో దాంతో రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.